ఏపీలో రైతులకు శుభవార్త. ఏపీలో రైతులు ప్రతి ఒక్కరూ కూడా రిజిస్టర్ అయితే చేయించుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రీ తయారీకి రంగం సిద్ధం. నేటి నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రారంభం. ప్రతి రైతుకు 14 నెంబర్ల యూనిక్ కోడ్. రిజిస్ట్రీ ఆధారంగానే సంక్షేమ పథకాలు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ తయారీకి రాష్ట్రంలో రంగం సిద్ధమైంది. ఇందులో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు కూడా 14 నెంబర్లతో విశిష్ట గుర్తింపు సంఖ్య యూనిక్ కోడ్ అయితే కేటాయించనున్నారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు యూసీ జారీ చేయబోతున్నారన్నమాట. ఏపీలో మాత్రం భూ యజమానులతో పాటు కౌలుదారులకు కూడా యూసీలు జారీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రీ తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. సెన్సెస్ అంటే వ్యవసాయకు సంబంధించిన గణాంకాలు 2019 ప్రకారం రాష్ట్రంలో 76.67 లక్షల మంది రైతులు అయితే ఉన్నారు. వారిలో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు 41.84 లక్షల మంది ఉన్నారు. కౌలు రైతులు 16,50,000 మంది అయితే ఉన్నారు. వీరిలో సెంటు భూమి కూడా లేని కౌలుదారులు 8 నుంచి 10 లక్షలు ఉండగా దేవాదాయ అటవీ భూములు సాగు చేస్తున్న వారు 1,50,000 మంది పైగా ఉన్నారు. వీరందరికీ కూడా ఫార్మర్ రిజిస్ట్రీ యూసీలు అయితే జారీ చేస్తారు. ప్రాజెక్ట్ నిర్వహణ, స్టీరింగ్, అమలు కమిటీ అయితే మనం వేయడం జరిగింది. అయితే ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవచ్చు అనమాట. ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే అసలు ఈ నెల 23న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 24 ప్రాజెక్టు పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. 26 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రారంభమవుతుంది. ముందుగా జనవరి 21వ తేదీలోగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు వీటిని జారీ చేస్తారన్నమాట. ఆ తర్వాత మిగిలిన రైతులకు కౌలు రైతులు కూడా ఇస్తారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూపొందించిన అప్లికేషన్ ద్వారా తొలుత ఆర్ఎస్కే సిబ్బంది వెబ్లాండ్ డేటా ఆధారంగా రైతుల వివరాలు ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయాలి. తర్వాత యూసీలు అయితే కేటాయిస్తారు. వాటిని తహసీల్దార్ అప్రూవ్ చేస్తారు. రైతులు లేవనెత్తే అభ్యంతరాలను మండల వ్యవసాయ అధికారులు పరిష్కరిస్తారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు. యూనిక్ కోడ్తో రైతులకు అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటివి పథకాలకు ఈ కోడ్లో అనుసంధానం చేస్తారు. రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ మనకి అథెంటికేషన్ కింద అంటే ఇక్కడ పీఎం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్లకు సైతం అనుసంధానం చేస్తారు. రైతులతో పాటు భూమి లేని కూలీలు కూడా సైతం ఇందులో అయితే ఆధారంగా రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఐడీలను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు, బ్యాంక్ లింకేజ్తో కూడిన ఆర్థిక సేవలు కూడా పొందవచ్చు. కనీస మద్దతు ధర పొందేందుకు కూడా ఉపకరిస్తుంది. ఈ ఐడి సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా కూడా రైతులు రుణార్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటిని వివరాలు అయితే క్షణాల్లో తెలుసుకోవచ్చు అనమాట. సో చూస్తారు కదా, మీరు మనకి ఏదైతే ప్రజెంట్ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయో అంటే రైతు భరోసా కేంద్రాలు అక్కడైతే ఎంటర్ చేస్తారన్నమాట ఈ రోజు నుంచి. సో ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ చేయించుకోండి. మీకు ఒక ప్రత్యేక కార్డులు వస్తాయి. సో ఈ కార్డులు వస్తేనే మనకి ఉపయోగం అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.